తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. స్పోర్ట్స్ షూ కొనాలంటే మనకు గుర్తొచ్చేవి నైకీ, అడిడాస్ లేదా పూమా. మనం షోరూమ్కి వెళ్తాం, ఒక మంచి రన్నింగ్ షూ మనకు నచ్చేస్తుంది. కానీ దాని ప్రైస్ ట్యాగ్ చూస్తే 3,000, 5,000, కొన్నిసార్లు 10,000 కూడా ఉంటుంది. సామాన్యుడు అంత పెట్టి కొనలేడు. కానీ డెకథలాన్ అనే స్టోర్కి వెళ్తే సీన్ మొత్తం రివర్స్. అదే క్వాలిటీ, అంతే స్టైలిష్గా ఉండే షూస్ కేవలం 999 లేదా 1,500 రూపాయలకి దొరుకుతాయి. టీషర్ట్స్ అయితే 199కే దొరుకుతాయి. అసలు ఇది ఎలా సాధ్యం? అంత తక్కువ ధరకి ఇస్తున్నారంటే క్వాలిటీ లేదా, లేక దీని వెనక ఏదైనా బిజినెస్ మ్యాజిక్ ఉందా? సాధారణంగా పెద్ద బ్రాండ్స్ అన్నీ ఎలైట్ అంటే బాగా డబ్బున్న వాళ్ళనే టార్గెట్ చేస్తాయి. కానీ డెకథలాన్ ఇండియాలోని బిగినర్స్ అలాగే హోప్ఫుల్స్ని టార్గెట్ చేసింది. అంటే కొత్తగా బ్యాడ్మింటన్ నేర్చుకుందాం అనుకునేవాడు 5,000 పెట్టి రాకెట్ కొనలేడు కదా. వాడి కోసం 200 రూపాయలకే రాకెట్ తెచ్చింది. స్విమ్మింగ్ నేర్చుకునే వాడికి 99 రూపాయలకే కళ్ళజోడు తెచ్చింది. ఇండియాలో 75% మార్కెట్ ఇలాంటి సామాన్యులదే అని డెకథలాన్ ముందే గ్రహించింది. అందుకే అంటారు, నైకీ ప్లేయర్ల కోసం షూస్ అమ్ముతుంది, కానీ డెకథలాన్ అందరినీ ప్లేయర్లుగా మారుస్తుంది అని. నిజంగానే డెకథలాన్ మిగతా కంపెనీలు చేయని 4 పనులు చేస్తోంది. అవేంటో తెలిస్తే వామో, వీళ్ళ బిజినెస్ మైండ్ మామూలుగా లేదుగా అంటారు. మొదటి సీక్రెట్, ది వేర్ హౌస్ మోడల్. మీరు సాధారణంగా ఒక బట్టల షాపుకో షూ మార్చుకో వెళ్తే ఎలా ఉంటుంది? ఏసీలు చల్లగా ఉంటాయి, మంచి ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది, బొమ్మలకు బట్టలేసే అలంకరిస్తారు, ప్రతి ర్యాక్కి లైటింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే లక్షల్లో కరెంటు బిల్లు, డెకరేషన్ ఖర్చు తడిసి మోపిడవుతుంది కదా. ఆ ఖర్చంతా ఎవరి మీద వేస్తారనుకుంటున్నారు? మన మీదే. కానీ డెకథలాన్ స్టోర్కి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? అది ఒక షోరూంలో ఉండదు, ఒక గోడౌన్లో ఉంటుంది. ఫ్లోరింగ్ సింపుల్గా సిమెంట్తో ఉంటుంది. సీలింగ్ ఉండదు, డైరెక్ట్గా రేకులే కనిపిస్తాయి మీకు. బట్టలు హ్యాంగర్స్కి వేలాడదీరు, కుప్పలు కుప్పలుగా ర్యాక్స్లో కుక్కి అలా ఉంచుతారు. వీళ్ళు అందానికి ₹1 కూడా ఖర్చు పెట్టరండి. ఆ ఆదా చేసిన డబ్బుని డిస్కౌంట్ రూపంలో కస్టమర్కి ఇస్తారనమాట. అందుకే అక్కడ రేట్లు అంత తక్కువగా ఉంటాయి. ఇక రెండో సీక్రెట్ ఏంటో చెప్పనా? సొంత బ్రాండ్స్, నో కమిషన్. రిలయన్స్ ట్రెండ్స్కో, లైఫ్ స్టైల్కో వెళ్తే అక్కడ లివైసు, పెపే జీన్సు, ఏస్పోలో ఇలాంటి వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ని తెచ్చి అమ్మినందుకు స్టోర్ వాళ్లకు కమిషన్ ఇవ్వాలి. కానీ డెకథలాన్లో మీరు చూసే పేర్లు గమనించారా? రన్నింగ్కి, జిమ్మింగ్కి, సైకిల్స్కి ఇలా వేరు వేరు ప్రోడక్ట్స్, వేరు వేరు బ్రాండ్స్ అక్కడ మీకు కనిపిస్తాయి. ఇవన్నీ వేరే కంపెనీలు కాదు, అన్నీ కూడా డెకథలాన్ సొంత పిల్లలే. డిజైన్ చేయడం దగ్గర నుంచి ఫ్యాక్టరీలో తయారీ వరకు, దాన్ని షిప్లో తీసుకురావడం నుంచి స్టోర్లో అమ్మటం వరకు అంతా డెకథలాన్ చూసుకుంటుంది. మధ్యలో ఒక్కడంటే ఒక్క బ్రోకర్ కూడా ఉండడండి. దీన్నే వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. మధ్యవర్తికి ఇచ్చే కమిషన్ మిగిలిపోయింది కాబట్టి ఆ లాభాన్ని రేటు తగ్గించి మనకిస్తున్నారన్నమాట. ఇక మూడో సీక్రెట్ ఏంటో చెప్పనా? నో సెలబ్రిటీ అండ్ నో ప్యాకేజింగ్. టీవీ ఆన్ చేస్తే చాలు మనకి రెగ్యులర్గా నైకీ, అడిడాస్, పూమా యాడ్స్లో విరాట్ కోహ్లీనో, రొనాల్డో లాంటి స్టార్ ప్లేయర్స్ కనిపిస్తారు. వాళ్ళకు కంపెనీలు 100 కోట్లు ముట్ట చెప్పాలి. మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మనం కొనే షూ రేట్ నుంచే. కానీ డెకథలాన్ చరిత్రలో ఎప్పుడు ఒక్క సెలబ్రిటీతో కూడా యాడ్ ఇప్పించలేదు. వాళ్ళ ప్రొడక్టే వాళ్ళకి హీరో. అంతేకాదు, మీరు గమనిస్తే డెకథలాన్లో చాలా వరకు షూస్కి అట్టపెట్టెలు కూడా ఉండవండి. కేవలం షూస్ మాత్రమే ఉంటాయి. బాక్సుల్లో తీసేయటం వల్ల ఒక కంటైనర్లో ఎక్కువ షూస్ తీసుకురావచ్చు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చు సగానికి సగం తగ్గిపోతుంది వాళ్ళకి. ఆ తగ్గిన ఖర్చే మనకు తక్కువ ప్రైస్ ట్యాగ్లా కనిపిస్తుంది అన్నమాట. ఇక ఫైనల్గా వీళ్ళ ప్రోడక్ట్ డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్. సాధారణంగా ఆఫీసులో కూర్చుని డిజైన్ చేస్తారు. కానీ డెకథలాన్ వాళ్ళు మౌంటైన్కి సంబంధించిన కెచ్వా బ్రాండ్ ఆఫీస్ని నిజంగానే పర్వతాల దగ్గర పెట్టారు. స్విమ్మింగ్ ప్రొడక్ట్స్ డిజైన్ సెంటర్ని సముద్రం పక్కన పెట్టారు. అక్కడ వెంటనే టెస్ట్ చేస్తారు కదా. అనవసరమైన ఫీచర్స్ తీసేసి తక్కువ ఖర్చులో బెస్ట్ ప్రోడక్ట్ ఎలా ఇవ్వాలో వాళ్ళు 100% ఆలోచిస్తారు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, డెకథలాన్ చీపుగా అమ్ముతోంది అంటే అది నాసి రకం కానే కాదు.
వాళ్ళు అనవసరమైనటువంటి ఆర్భాటాలకు పోకుండా కస్టమర్‌కి ఏది అవసరమో దానికి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇదే ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ డెకాథ్లాన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డెకాథ్లాన్ వాడుతున్న ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు నిజంగా డెకాథ్లాన్ ప్రొడక్ట్స్ వాడితే వాటి క్వాలిటీ ఏ విధంగా ఉంది? మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి.